అమ్మాయి శ్రీ ఇలారా. వా డాడీ? భిక్షాపతి నీకు తెలుసు కదా? భిక్షాపత ఏం చేస్తుంటాడు? భిక్షం ఎత్తుకుంటాడా? అవునమ్మా, అడుక్కు తింటుంటాడు. పిచ్చి తల్లి, పేరుకు భిక్షాపతి అయినా ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఓహో. మన అంతస్తు తగినవాడు. చూడు, వాళ్ళ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ముచ్చట పడుతున్నాటమ్మా. కోట్లుండటం పెళ్లికి క్వాలిఫికేషన్ కాదు డాడీ. ముచ్చట పట్టం వాడిష్టం, పడమను. కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. అంకుల్, నల్ల బక్రా వచ్చింది. అది నల్ల బక్రా కదమ్మా, నల్ల చింతపండు. రావోయ్ రా, రావోయ్ తండ్రి రా. మీ నాన్న బాగున్నాడా? ఆయన బాగుంటే నాకు పేచెందుకు వస్తుంది? అదే నిజమే. డాడీ, ఈ నల్ల బక్రా నాకు వదిలేసి వెళ్ళిపో. అలాగేనమ్మా, అయిపోయాడు వీడు. అప్పుడే పోను అంకుల్. చంటి, ఏంటిది? పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? లవ్వు అంటే? ప్రేమ. అంటే? లవ్వు. చూసావా, నీకు లవ్ అంటే ఏంటో తెలీదు, నాకు తెలీదు. లైఫ్ లో ఫైల్లోకి రావాలంటే 3 సూత్రాలున్నాయి. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రతి విషయంలోనూ 3 ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకో, అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుందాం. సరే 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 సరే. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సిద్ధేనా? బాగుంది బాగుంది. నువ్వా డాడీ పొద్దున్న బ్యాడ్ పేచ్చు? సరిగా నాన్న, ఏంటి చూస్తున్నా? ఎందుకు, ఏమిటి, ఎలా. అదేంట్రా? గొప్పలు అయిపోవటానికి దొడ్డి దారికెళ్ళి పెడతానా? ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది, ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా. ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పలు అయిపోతా డాడీ. ఎన్ని తిరిగితేట్లో నాన్న చంటి, నిన్నిట చూస్తుంటే తెగ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. కాకి పిల్ల కాకి ముద్దు మరి. ఒక్కటిచ్చుక. పంది పిల్ల కూడా పందికి ముద్దే కదా. చాలా. ఏంట్రా ఇది? ఏంటిది? మనిషిని అలాగా ఉండొచ్చు కానీ మరింత నలుపా. మరి నీ కలరా చిచ్చి. అది జరగండి డాడీ. ఇప్పుడు ఇది ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుందాం పద. నాకు పని నువ్వే తెలుసుకో. మరి అదే కొన్ని విషయాలు అంత తేలిక తీర్చి పారేయకూడదు డాడీ. దీని వెనకాల వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. రా పదం. సరే పద, ఎందుకంటే మనకి వస్తాయి. కమాన్ 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 కమాన్. ఏమైంది డాడీ? సరే పల్లమ్మి. డాడీ, మనకు బంగారు గనులు దొరుకుతాయేమో. చూసుకుంటావరా? వెనక్కు చూస్తే ముందు ఎలా కనిపిస్తుంది? ఫాలోమే. మధ్యలో ఈ చెత్త ఒకటి. సరే, హెల్ప్ హెల్ప్. థ్యాంక్స్ డాడీ. కొంచెం వంగు వంగు చెప్తానా? పొట్టకొస్తే పుట్టినోడు కదా, ఇట్టడి పాపి తెలివితేటలే వస్తాయి. అబ్బో చాలు చాలే వంగు. అబ్బోతంటున్నావు ఆయన. అబ్బో. థ్యాంక్స్ డాడీ. డాడీ అంటే ఇలా ఉండాలి. డాడీ వచ్చేటా? డాడీ, లోపల మనుళ్ళు మాణిక్యాలు ఉంటే చూసి భయపడకే. నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ. జాగ్రత్త అన్నాడు. నన్ను చూచి నేర్చుకో. అదే మరి తొందర అంటే మనం ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని, అది పేల్తదని, అది పేల్తే ఇదిగో మనం ఇలా అవుతామని తెలిసింది. శ్రీ, మనం వచ్చి అరగంట అయింది. ఆర్డర్ ఇవ్వవే. ఉండవే, బకరాలు ఏమైనా దొరకాలి కదా. హాయ్, నిన్నేనా? నిన్నే. కమాన్ యార్. కానిస్టేబుల్, స్వీట్ పాయింట్ ఏంటో తెలుసా? తీయని పిల్లాడు అని. ఈ విషయం రాసుకుని పోలీస్ స్టేషన్ లో అందరికి చెప్పు. ఓకే, కమాన్ ఫాలో మీ. కూర్చోండి బకరా గారు.
ఇందాక స్వీట్ బాయ్ ఉంది కదా, ఇది కూడా అలాంటిదే. బకరా, నోట్ డౌన్. అయ్యో, మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారండి. అదేమిటో చిన్నప్పటి నుంచి స్మార్ట్ గా ఉంటాం, నాకు అలవాటు అయిపోయింది. బకరా గారు, మీరేం చేస్తుంటారండి? ఎస్ఐ. ఓ, అంటే శానిటరీ ఇన్స్పెక్టరా? నో, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు చాలా సిగ్గు ఎక్కువ. నాకు అసలు సిగ్గే లేదు. కొంచెం మా ఆర్డర్ చెప్తారా? ఓకే, బేరార్ బేరార్ కమాన్. ఏం కావాలో చెప్పండి. మీరేం చెప్తే అది. అలాగే. వీళ్ళకి రకరకాల స్వీట్స్, విధ విధాల ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టు. నాకు మాత్రం ఒక ఇడ్లీ చాలు. ఏంటలా దేవ్యమోహన్ చూస్తావు? వెళ్ళి తీసురా, వెళ్ళు. నేను చెప్తున్నాను, వెళ్ళు. థ్యాంక్ యూ. మరి మేము చేతులు కడుకొస్తాం. అలాగే, మీ చేతులు మీ ఇష్టం. నేను నీళ్లు వేస్ట్ చేయను, నాకేస్తా. ఓకే, థ్యాంక్ యూ బకరా. నోట్ ఇట్ డౌన్. రండి. ఇదేంటి 450 రూపాయలు బిల్ వేసావు? సింగిల్ ఇడ్లీ ఎంత? 6 రూపాయలు. మరి 450 వేసేంటి? వాళ్ళు తినే ఎవరు ఇస్తారు? వాళ్ళే ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? వాటి ఇచ్చింది ఎవరు? నేనే. ఇస్తే బిల్లు కట్టు. కట్టపోతే ఏం చేస్తావు? స్వీట్ బాయ్ బకరా, ఇవన్నీ ఏమి రేంజ్ లో వాడావమ్మా? ఇందుకన అయ్యి బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే, దుఃఖానికిదే. అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? ఎస్ఐ పోస్ట్ కంటే నేను దీనికే పనికొస్తానా? మాట్లాడవేంట్రా రే, మాట్లాడవేంట్రా? అంత బాగుందిరా. తినరా రే, ఇదంతా తినరా రే, బాగా తినరా దరిద్రా, తినరా రుబ్బుతా, తినరా. అయ్యి బాబోయ్, ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థమేంట్రా? చెప్పరా, చంపుతున్నావు రే. అయ్యి బాబోయ్ నేను చంపేస్తాను నిన్ను. మామా ఏమిట్రా? నేను గాని ఒక వేళ గాని వేశానంటే ఆగోరిచ్చావులే గాని నోరు మూసుకు. అయితే నాకు చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తా. బయటికెళ్ళి ఇప్పుడు ఏ రాజకార్యాలు చక్క పెట్టుకొస్తాయా? ఈ ముసల్దానికి అదేంటే చుట్టలు తాగడం ఎప్పటి నుంచి మొదలెట్టా? చిచి, నేను చుట్టకాల్చడం ఏమిటి? మరి అయితే ఆ చేతులు ఏంటి? గరిటి. అది మరి మాయ సచ్చినాడా. నువ్వు ఇంట్లో ఉంటే నన్ను ఇట్లాగే ఏడిపిస్తూ తింటా గానీ బయటికి పో. అంతే మరి. ఒరే ఏంటి? మాట చెప్పటం మర్చిపోయారా అయ్యా? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి పాపకు మంచి గౌన్ తీసుకురా. గౌనా? ఇప్పుడు ఎందుకు? రేపు పండగరా. పండగ కాబట్టే దండగనేది. మొన్నగా 4 గౌన్లు కొన్నాను. అది కాదురా అయ్యా, అది శ్రీమంతులు బిడ్డరా. ఇదే వాళ్ళ అమ్మా నాన్న అయితే. సరే ఇలా డబ్బు ఖర్చు పెట్టేస్తే ఇక నేను 50,000 పూర్తి చేసినట్టే. చేస్తావయ్యా. అంకుల్, ఏంటమ్మా? ఈ గౌన్ ఏ కలర్? తెల్ల రంగు. ఇది రెడ్ కలర్ గౌన్ అనుకుంటానులే. నాకు కళ్ళు లేవుగా. నాకు బుద్ధి లేదమ్మా. ఒరే పండు, హై గురు, పద. గురు, ఒక్క గౌన్ కొనడం కోసం ఊరంతా తిప్పించావు. ఇక నా వల్ల కాదు, నేను నడవలేను. నా వల్ల కూడా కాదు, కానీ గురు, మై లేడీ. అదే కదా, ఇంకా చూస్తావేంట్రా? పరిగెత్తు. మేము పందాలు ఖాయం. పందాలు కాయడం పాపమే కాదు, నేరం కూడా. నోర్మైరా, ఏంటి ఆ రోజు పందెం కట్టి మమ్మల్ని దొంగలని ఆట పట్టిస్తావా? నిన్ను పందెంలో గెలవడం మీకు కావాలి, ఓడిపోవడం నాకు కావాలి. అందుకే అలా చేశాను. తప్పేంటి? అవును గురు, ఇందులో తప్పున్నట్లుగా నాకు అనిపించట్లేదు. అనిపించట్లేదు. అది కరెక్టేరా. అయితే ఇంకే మనం ఫ్రెండ్స్. అయితే జీప్
పడకండి. మన స్నేహానికి తీపి గుర్తుగా ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తాను. ఇప్పిస్తాను. నువ్వు నువ్వు అంటరా? ఎక్కండి. కూర్చో బకరా. బక్కర్ అంటే ఏంట్రా? ముద్దు పేరు. ఓహో. స్వీట్ బాయ్. స్వీట్ అంటే తీపి, బాయ్ అంటే కుర్రాడు, అంటే తీపి కుర్రాడు అంటోంది. అంటే తినేది కదా. ఉహు. You're too smart. అంటే చురుకు, చెలాకి, చిలిపి, ఇలా నానార్థాలు చెప్పుకోవచ్చు. అదే కదా అసలు మనం, అదే కదా. బకరా బకరా, నాకు చిన్న సాయం చేయవా? చెప్పు, చేస్తా. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అవునవును, ఆడపిల్లకి ఆ మాత్రం సిగ్గుండాలి. అందుకని ఐస్ క్రీమ్ తిందా. ఆటో నువ్వు చెప్పవా? మరి బిల్లు? మందిగా బిల్లు తనేస్తుందిలే. సర్వరు అయిపోయారు. వాడేంట్రా మనం అంక అంత జాలిగా చూస్తున్నాడు? మన మొహాలా ఉందా? బకరా, ఆర్డర్ చెప్పు. ఇదిగో మా అందరికి ఐస్ క్రీములు పట్రా. ఆల్ వెరైటీస్ పట్రా. సందేహం లేదు, ఆ పిల్ల నిన్ను తెగ ప్రేమించేస్తోంది. నీ చెలాకీతనం, ఆ పిల్ల చిలిపితనం, మీ ప్రేమలో ఓ కొత్తదనం. ఓహోహో గురు, నాకేవేవో కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మీరిద్దరు అలా అమ్మో, ఏరు వీళ్ళంతా వెళ్ళిపోయారు. బిల్లు కట్టు. ఎంత? 175 రూపాయలు. అమ్మో, వాళ్ళంతా తింటే నేను ఎందుకు కట్టాలి? తిన్నది వాళ్ళైనా, ఆర్డర్ ఇచ్చింది నువ్వేగా. ఇస్తే కట్టు. కట్టకపోతే రుబ్బు. ఏంటి? పప్పు. నేను రుబ్బను, కట్టను. సార్, వీడెవడో రుబ్బనంటున్నాడు, కట్టినంటాడు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వదిలే, పైగా మర్యాద కూడా పోయింది. వాడంట వాడు. అవును. వెళ్ళి చిల్లపడరా. చిల్లరా నా టిప్పు. ఏమిటి ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయారా? నో 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 నో. అసలేం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. నేను నేర పరిశోధనలో వీర పరితరం ఉన్నవాడిని. ఇట్టే పట్టేస్తా. ఎక్కడి దాకా వచ్చావు? హోటల్ దాకా వచ్చామండి. హోటల్ దాకా వచ్చా కరెక్ట్ అన్నయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. నన్ను బకరా అందండి. స్వీట్ బాయ్ అందండి. స్వీట్ బాయ్ అని కూడా అందా? అందండి. ఆ తర్వాత నేను చెప్తాను. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారండి అందా? అందండి. నాకు కొంచెం సిగ్గండి, మీరే ఆర్డర్ ఇవ్వండి అందా? అందండి. బాగా ఫుడ్ కొట్టేసి డబ్బులు ఇవ్వకుండా పోయిందా? కరెక్ట్, పారిపోయింది. పోతుందయ్యా. ఇలారా, అప్పు రూపాయవా డబ్బు కట్టావా? డబ్బులే కట్టాను. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆయన పప్పు రూపాయడేమో. నో, ఇలాంటి విషయాలన్నీ మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. అభినయంతో ఆపు. వాచకం జోలికి రాకు, చంపేస్తా. సార్, పాపం అతను మూగవాడా? కాదు, వాడి సర్వీస్ లో ఒక దొంగను కూడా పట్టుకోలేదు. దొంగను పట్టుకునే వరకు నోరెత్తొద్దని నేనే ఆర్డర్ వేశా. ఆల్ రైట్, కంప్లైంట్ రాసివ్వండి. ఆ అమ్మాయి సంగతి నేను తేల్చేస్తా.